సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఏదైతే సాటర్డే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందో అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చారు. కాకపోతే అప్పుడు చాలా మాటలకి గురయ్యారు, విమర్శలకు గురయ్యారు. కానీ ఇప్పుడు అదే ఇంచుమించుగా అదే వచ్చింది ప్రాసెస్ లోకి. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే విజనరీ జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారంటారా లేకపోతే ఎట్లా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏది రూపొందించినా తప్పైనా ఒప్పైనా ఇంకోటైనా లాంగ్ రన్ ప్రయోజనాలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విమర్శ ఏంటంటే ఆయన చేసేదానికి ప్రజల్లో రీచ్ అయిన దానికి ఉల్టాగా ఉంటుంది. దానికి బెస్ట్ జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్, కేంద్రంలో యూనియన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు పెడుతున్నారు, యూపీఎస్ పెడుతున్నారు. అయితే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత దీన్నే విజనరీ అంటారు. అదే జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే ఎవరు అంగీకరించరు. కారణం ఏంటంటే అంత ఉల్టా మెసేజ్ వెళ్ళింది సమాజానికి. కారణం ఏంటంటే ఒక సమగ్రమైన చర్చ ప్రజల్లో పెట్టకపోవడం వల్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు 20-25 ఏళ్ళ తర్వాత ఆలోచన చేసేది కూడా ఉల్టాగా చెడ్డగా వెళ్ళింది, రివర్స్ వచ్చింది. దానివల్ల ఆయన పొలిటికల్ కూడా నష్టపోయాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీపీఎస్ పైన సమగ్రమైన చర్చ జరగకపోవడం. అప్పటికే పిఆర్సీ కావచ్చు, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం కఠినంగా, సమస్యలు అన్నింటి పరంగా, ఉద్యోగులు ఎప్పుడు ఏసీబీ కేసులు అవేం పెద్ద లేవు, కానీ పిఆర్సీ విషయంలో వచ్చిన గందరగోళం కొట్లాట్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ చూడడం మొదలెట్టారు. దాంతో జీపీఎస్ ముందుకు వస్తే దాన్ని కూడా నెగిటివ్ చూడడం పెట్టారు. అయితే ఈరోజు జీపీఎస్ అనేది ఏకైక పరిష్కారంగా మారింది. ఏంటి దీంట్లో ఉన్న మతలబు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చింది. దాని స్థానంలో 2004లో సంస్కరణలో భాగంగా నూతన ఆర్థిక పారిశ్రామిక భాగంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. మూడో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న న్యూ పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు. ఈ మూడింటిని మనం ఫస్ట్ పాయింట్ పరిశీలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు వచ్చింది, ఆచరణ సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ కంటిన్యూ చేస్తే 10 ఏళ్ళ తర్వాత కొలాప్స్ అవుతుంది సిస్టమ్ అనేది ఆయన చెప్పేది. దాంట్లో నిజం కూడా ఉంది. కారణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు స్వతంత్ర మూమెంట్లో వచ్చింది. అంటే ఉద్యోగస్తుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, సాఫీగా జీవితం. అంటే ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, పిల్లలు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి, అప్పుడే వాళ్ళు ఉద్యోగం బాగా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు దాని బర్డన్ వాళ్ళకి తెలియదు. ఎందుకని? అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినారు. మీకు 1947కి వచ్చేసరికి రిటైర్మెంట్ ఉంటాయి, ఉద్యోగంలో జాయిన్ అంటాడు. 1947లో స్వతంత్రం వస్తే 20 ఏళ్ళకో రిటైర్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఈ పెన్షన్ అమలు అయ్యే నాటికి పెన్షన్ అమలు చేయాల్సిన పని కాదు, ఎందుకంటే స్టార్టింగ్ ఇంకొక 20 ఏళ్ళకి పెన్షన్ అమలు. అప్పుడు వాళ్ళు బ్రాడ్గా ఆలోచించి పెట్టేసినారు. 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏమవుతోంది? ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగడం వల్ల మంచిదే, అది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి. 60 ఏళ్ళకి రిటైర్ అవుతాడు, ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు లైఫ్లో ఉంటారు, భార్య భర్త, లేకపోతే భర్త భార్య, మళ్ళీ అదే అమలు చేయాల్సి వస్తుంది. ఆ రకంగా ఏమవుతుందంటే సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి ఎంత ఖర్చు అవుతుందో సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, రిటైర్మెంట్ వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇంకా పెరిగేదే రిటైర్మెంట్ వాళ్ళు పెరుగుతారు, ఉద్యోగులు తగ్గుతారు ఇంకా రాబోయే కాలంలో. అలాంటి వాతావరణం వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,99,000 కోట్లు. దీంట్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్, వీటికే దాదాపు 1,00,000 చిల్లర వేల కోట్లు అవుతుంది. 1,00,000 చిల్లర వేల కోట్లు అంటే 60% అబవ్ బడ్జెట్ ఉద్యోగుల పెన్షన్స్ వీటికి అయిపోతుంది. ఇప్పుడు రాబోయే ఇంకొక కొన్ని కాలం పోతే మన బడ్జెట్ దాన్ని సరిపోతుంది. ఇంకెట్లా సాధ్యం అవుతుంది? కొలాప్స్ అయిపోయి రేపు ఈ ఉద్యోగుల జీతాలు ఎవరైనా పరిస్థితి వస్తుంది. సో నేను అట్లాగని కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టారు, అది ఆల్టర్నేటివ్ కాదు. ఉద్యోగుల భయం ఉంది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఏం చెప్తారు? ఉద్యోగుల యొక్క వాటా 10%, పెన్షన్స్ గవర్నమెంట్ ఒక 10%, ఇద్దరు కలిసి షేర్ మార్కెట్లో పెడతారు. రిటైర్ అయిన తర్వాత ఆ షేర్ మార్కెట్లో పరిస్థితి బట్టి అవుతుంది, అది కొలాప్స్ అయిపోతారు. షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది మనం చెప్పలేము. కాబట్టి ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తుకి ప్రమాదం వస్తుంది రిటైర్ అయిన తర్వాత. అందుకని సిపిఎస్ కరెక్ట్ కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేని పరిస్థితి, ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తుల భవిష్యత్తుకు ప్రమాదం. ఈ నేపథ్యంలో ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ వ్యవస్థ కొలాప్స్ కాకుండా ఉండడం కోసం మాధ్యేయ మార్గంగా పెట్టింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏముంటుంది? ఉద్యోగస్తుడు ఎటువంటి 10% ఏమి కాంట్రిబ్యూట్ చేయడు, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తాడు. రిటైర్ అయిన తర్వాత
ఆ రోజు రిటైర్మెంట్ అయ్యే నాటికి బేసిక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ రోజు రిటైర్ అయినాటికి ₹1,00,000 బేసిక్తో ఉన్నాడు అనుకోండి, ₹50,000 ఉద్యోగస్తుడికి ఇస్తారు రిటైర్ అయిన తర్వాత. ఆ మొగుడైతే మొగుడు, భార్య అయితే భార్యకి, ఇద్దరికి చనిపోయేంత వరకు ఇస్తారు. స్పౌస్ అంటారు, భార్య అంటే భార్య, భర్త అంటే భర్త, వాళ్ళకి కూడా ఇస్తారు. పిల్లలు 20 ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది. అంతవరకు 50% వస్తుంటుంది. రెండోది పిఆర్సీ వచ్చినప్పుడు యాడ్ అవుతా ఉంటుంది, డిఏ వచ్చినప్పుడు యాడ్ అవుతుంది. ఈ 3 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ చేయాలనుకుంటున్నాను సార్ మీకు. సార్ గతంలో ఎప్పుడైతే స్కీమ్స్ కొత్తగా వచ్చాయో, మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో, అప్పట్లో శాలరీస్ చాలా తక్కువ ఉండేవి సార్. తర్వాత శాలరీస్ పెరిగాయి, బేసిక్స్ పెరిగాయి, కాబట్టి ఖర్చు పెరిగింది అనుకుంటారా సార్? పెరిగింది కాదు, నీకు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పాయింట్, ఒక ఉద్యోగస్తుడు చేరితే 25 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు. 25 ఏళ్ళకు 30 ఏళ్ళు పడుతుంది, మినిమం 30 ఏళ్ళు పడతా ఉంది. మన స్వతంత్రం వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం మనం. కానీ అప్పుడు పెన్షన్స్ వ్యయం ఎంత అవుతుందో ఎవరికి అర్థం కాదు, జీతాలు మాత్రం అర్థం అవుతుంది. కానీ 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ సమస్య, స్వతంత్రం వచ్చిన 30 ఏళ్ళకి కానీ రిటైర్మెంట్ కూడా స్వల్పంగా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కువైనారు, ఉద్యోగస్తులు తక్కువయ్యారు. ఈ తేడా ఉంటుంది. జీతాలు మీరు అన్నట్టు జీతాలు కూడా పెరిగినాయి. పాయింట్కి వస్తే మనం ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 10% ఉండదు కటింగ్. న్యూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓల్డ్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే 10% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీది ఉంటుంది, గవర్నమెంట్ ఏం కట్టదు, దానివల్ల గవర్నమెంట్కి బర్డన్ కాదు. కానీ రిటైర్ అయిన రోజు నుంచి 33 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి రిటైర్మెంట్ అయినప్పుడు ఏదైతే బేసిక్ ఉందో ఆ 50% ఇస్తారు. ఎట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో 50% రిటైర్ అయిన నాటికి బేసిక్ ఉంటుందో, గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో కూడా అదే పద్ధతిలో అందరికీ, పిల్లవాళ్ళకి కావచ్చు, భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త ఇస్తారు, భయం లేదు. అదే గ్యారంటీ అనేది. కాకపోతే పిఆర్సీ అమలు కాదు, డిఏ ఇంప్లిమెంటేషన్ కాదు, అంటే కొత్తగా వచ్చేదాన్ని యాడింగ్ పోతా ఉండదు. రెండోది 33 సంవత్సరాలు ఉండాలి, తగ్గుతూ వస్తే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల గ్యారంటీగా ఉండాలి ఉద్యోగ సర్వీస్లో. కాబట్టి స్వల్ప తేడా తప్ప దానికి గ్యారంటీ ఉంది. కాకపోతే ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారంటే పిఆర్సీ ఇవన్నీ కూడా యాడ్ కావాలి, మా 10% మా కట్టకుండా ఉండాలంటున్నారు. వాళ్ళ కోరికను తప్పట్లేను, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. కాబట్టి ఉన్నంతలో ది బెస్ట్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓల్డ్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్. జస్ట్ దాని పేరు మార్చి యూనియన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు తప్ప, కేంద్రంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మక్కిగా చేశారు. ఆ రకంగా భారతదేశ భవిష్యత్తులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి లేదు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. జగన్ తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమే భారతదేశానికి దిక్సూచి లాంటిది. అది తెలిసే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎస్ఎస్ రావత్ ఫైనాన్స్ సెక్రటరీ పేరుతో ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోయినాడు. కాకపోతే వీళ్ళు తెలియక ఈ కొన్ని పత్రికలలో జగన్ అధికారులు ఇచ్చేసినారని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించి చంద్రబాబు మెడకి చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేడు, కాంట్రిబ్యూషన్ స్కీమ్ మార్చలేడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే తీసుకొచ్చాలి. జగన్మోహన్ రెడ్డి కన్నా ది బెస్ట్ స్కీమ్ ఇంకా భవిష్యత్తులో పెన్షన్ స్కీమ్స్ రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అట్లా ఉందంటే, యావత్ భారతదేశమే అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దట్ ఈజ్ విజనరీ. అంటే ఖచ్చితంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు విజనరీగా ఆలోచించారు. కాబట్టి అందరికి దేశానికి ఒక మోడల్గా ఆయన పెన్షన్ స్కీమ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు సేఫ్ అవుతాడు. అట్లా కాకుండా దాన్ని రకరకాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సమస్య తెచ్చుకుంటాడు. కాబట్టి అది గుర్తించాడు. కాకపోతే ఆయన చేతిలో లేకుండా మీడియా అత్యుత్సాహంతో అటు మళ్ళీ మొదటికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ స్కీమ్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచిస్తాడు, బాగా తెస్తాడు, కానీ దాన్ని బాగా చర్చి పెట్టడు. బాగా చర్చి పెట్టకపోతే అర్థం కాదు. కాబట్టి అది ఒకటి అర్థం కాలేదు ఉద్యోగస్తులకి. రెండోది, అప్పటికే ఉద్యోగస్తులు జగన్మోహన్ అపార్థం చేసుకున్నారు. ఏది పిఆర్సీ విషయంలో ఘర్షణ వాతావరణం వచ్చింది. ఆల్రెడీ అపార్థం చేసుకోవడం, దీన్ని అర్థం చేసుకోకపోవడం, అందువల్ల ఘర్షణాత్మక వాతావరణం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ని ఆ రోజు వివాదం అయింది. బట్ అదే దేశానికి మోడల్ అని చెప్పి తెలిపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తాను తీసుకొచ్చిన నిర్ణయం అయితే మాత్రం పర్ఫెక్ట్లీ కరెక్ట్. రైట్ సార్. ఇంకొక అంశంలోకి వెళ్తుంటే కనుక, హైదరాబాద్లో మనం చూస్తే కనుక చెరువుల దగ్గర, ఎఫ్టీబీల దగ్గర ఉన్న కొత్త ఇది టాపిక్ తీసుకొచ్చారు, దాని పేరు హైడ్రా అని తీసుకొచ్చారు సార్. అట్లాంటివి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరగబోతున్నాయా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇల్లు కరకట్ట మీదే ఉంది. ముఖ్యమంత్రి ఇల్లు కాదు ఆంధ్రప్రదేశ్లో కరకట్ట మీద, అది ప్రైవేటు. ఈనాడు ఉంటున్నాడు.
అది ప్రభుత్వ స్వాధీనంలో ఉందని రకరకాల చర్చ ఉంది. అయితే ఒకటి, నగరాలులో ఖచ్చితంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాగార్జున గారి అన్కన్విన్సింగ్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారు. కాకపోతే ఇదే వైఖరి హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిపైన ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తేనే దానికి ఒక పారదర్శకత వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మంచి ఉద్దేశంతో చేసినా ఎవరినో బెదిరించడం కోసం లేదా ఇంకో ప్రయోజనాల కోసం చేసినట్టుగా చరిత్రలో నష్టపోతారు. కాబట్టి ఈ రోజుకి రోజు కాకపోయినా 6 నెలల్లో, సంవత్సరంలో అది కార్యాచరణలోకి రావాలి. ఎక్కడైతే అక్రమాలు ఉన్న అవన్నీ ఇట్లే నాగార్జున గారి విషయం అట్లే వ్యవహరించారు, అట్లే వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి గారు ది బెస్ట్ సీఎంగా మిగిలిపోతాడు. హైదరాబాద్ భవిష్యత్తుకు కూడా అదొక మార్గదర్శకం అవుతుంది, దేశానికి ఒక మోడల్ అవుతుంది. అట్లా ఈడికే ఆపేసి ఆ కోర్టు అట్ట చెప్పింది, ఈ కోర్టు అట్ట చెప్పిందంటే ఎవరు నమ్మరు. అప్పుడు ఖచ్చితంగా ఏదో నాగార్జున గారి మీద కోపంతో చేసినాడు లేదా ఈ ఊరిలో బెదిరించడం కోసం చేసిన చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. మంచి ఉద్దేశం కూడా నిజాయితీగా అమలు చేయకపోతే చెడు ఉద్దేశంగా మారిపోతుంది. ఇది వారు నిర్ణయించుకోవాలి. కమ్ ద పాయింట్, ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా అమలు చేయాలి. అమలు చేస్తారా లేదా ప్రభుత్వ ఇష్టం. నేను ఉదాహరణ చెప్తాను. చెన్నైలో 40 రోజులు అతలాకుతలమైంది చెన్నై. కారణం ఏంటి? చాలా ఐటీ కంపెనీలు, వందల వేల ఎకరాలు ఐటీ కంపెనీలకు ఇచ్చేశారు. దాంట్లో చాలా ఐటీ కంపెనీలు చెరువులు, గుంటల్లో ఇచ్చేసినారు. హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితి ఉంది, చాలా ఇచ్చేశారు. మొన్న కొన్ని చెరువులు ఇప్పుడు వర్షాలు భారీగా వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్షపాతం వచ్చి చెరువులు నిండి ఆ తర్వాత ఫ్లో అవుతుంది. ఇప్పుడు చెరువుల్లో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయో అవి చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి ఉంది, నేనున్న తిరుపతి ఉంది. తిరుపతిలో 26 చెరువులు ఉండేటివి తిరుపతి అర్బన్లో. ఇప్పుడు 4 చెరువులు అయినాయి. ఇంత యాడిపోయిన 22 చెరువులు కబ్జాకు గురైనాయి. కబ్జాలు ఊరు చేసినారు, 3 చేసినారు. ఒకటి పేదల పేరుతో సెటిల్ ల్యాండ్, ఇల్లు పట్టాలు వేసుకోవడం వాళ్ళు చేసినారు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు. 2 ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. 3 ప్రభుత్వమే కబ్జా చేసింది. ఎందుకు కబ్జా? మా తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువు, ఆర్డీఓ ఆఫీస్ చెరువు. తిరుపతిలో ఉన్న సగం కాలనీలు, 40% కాలనీలు, తిరుపతిలో 1,00,000 ఇండ్లు ఉంటాయని అంచనా ఉంటే 40,000 నుంచి 50,000 ఇండ్లు చెరువుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చెరువుల్లో నిర్మాణం చేసిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఏం అవుతుంది, చెరువులు ఉండాల్సింది ఆడ ఉండకుండా బయట వచ్చేస్తుంది. చెరువులు 26 చెరువులు ఉంటే అవి నిండాలి, తర్వాత ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి చెరువులు 2 ప్రయోజనాలు. ఒకటి, వరదలు వచ్చినప్పుడు బీభత్సం వచ్చి ప్రజలు నష్టపోరు. 2, ఆ చెరువులోని నిండిపోతే 2-3 ఏళ్ల పాటు నీటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, చెరువులు నీళ్ళు వచ్చినట్టుగా ముంచేస్తా ఉంది. ఆడ నిల్వ పెట్టే చెరువులు లేవు కాబట్టి సముద్రంలో కలిసిపోతున్నాయి. మళ్ళీ 6 నెలలకే నీటి కటకరాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎక్కడైనా సరే ఉండాలి. ముఖ్యంగా కృష్ణా మీరు ప్రస్తావించినట్టు కరకట్టలో ఉన్నటువంటి అన్నిటినీ తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ఏది ప్రజావేదిక పేరుతో కూల్చేయడం. కానీ ఆ తర్వాత మిగతా వాటిని ఆ పని చేయలేదు. చేయకపోవడం ఆయన చెడ్డ పేరు వచ్చింది. కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతో చేసినా మారిపోయింది. అదే మిగతావన్నీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ మీకు కూడా తెలుసు, దాని ఒరిజినల్ కెపాసిటీ 3 టీఎంసీలు, 5 టీఎంసీలు. ఎవరు ప్రకాశం బ్యారేజ్ కట్టింది తెలుసా? ప్రకాశం పంక్తులు అని అంటారు, కరెక్ట్ కాదు, అది బ్రిటిష్ వాళ్ళు కట్టారు. బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్గా మనం మార్చాం, దాన్ని అప్గ్రేడ్ చేసి 5 టీఎంసీల దాకా నీళ్లు నిలిపి విజయవాడ, గుంటూరు భవిష్యత్తులో అది నగరాలుగా మారుతాయి, తాగునీటి సమస్య లేకుండా ఉండాలి అనేది బ్రిటిష్ వాళ్ళు దూరదృష్టి ఆలోచించారు. మనం స్వల్ప దృష్టి ఆలోచించి మనం ఏం చేసినాం, ఆ కరకట్ట ప్రాంతంలో మఠాలు, వ్యక్తులు, గెస్ట్ హౌస్లు, ప్రజలకు నీతి బోధులు, ఆరోగ్య సూత్రాలు బోధించే లాంటి మేధావులు అందరూ అడగట్టుకున్నారు. కట్టేయడం వల్ల ఏమవుతోంది, ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో దాని ఒరిజినల్ కెపాసిటీ మేరకు నింపాల్సిన 3 టీఎంసీల నీళ్లు నిలపలేకపోతున్నాం. 1 టీఎంసీ నింపిన తర్వాత గేట్లు ఎత్తేస్తున్నారు. ఎందుకు? 1 టీఎంసీ పైన నీళ్లు నింపితే అవన్నీ మునిగిపోతాయి. ఏవి? ఆ కరకట్ట మీద ఉన్నాడు. మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పడవని అడ్డంగా పెట్టేసి, ఎందుకంటే ఆడ ఆపితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇది కుట్ర అని చెప్పారు. గుర్తుందా? అంటే ప్రకాశం తొలి సంవత్సరం అంటే ప్రకాశం బ్యారేజ్ లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఏ లక్ష్యం కోసం అంటే ఆ లక్ష్యంతో నీళ్లు నిలపట్లేదు. నీళ్లు నిలిపితే అవన్నీ మునిగిపోతాయి. ప్రకాశం బ్యారేజ్ ఒరిజినల్ కెపాసిటీ వరకు నీళ్లు నిలిపితే కరకట్లో ఉన్న అన్ని మునిగిపోతాయి.
అసలు మునిగడం అనే చర్చ ఏంది? కరకట్ట కట్టిందే నీళ్లు రావడం కోసం. నీళ్లు ఆడి వరకు వస్తాయి, అప్పుడు ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఉంటుంది, మిగిలిన నీళ్లు సముద్రంలోకి వదులుతారు అంశాల దీవికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1.5కే వదిలేస్తున్నారు. దానివల్ల మళ్ళీ తాగునీటి సమస్య వస్తూ ఉంది. ఆ రకంగా ఖచ్చితంగా కరకట్టలో అన్ని ఇండ్లు క్లియర్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేయడం వల్ల విమర్శలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫస్ట్ ఆ నుంచే స్టార్ట్ చేయాలి. మోడల్గా నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. చేస్తే మోడల్ అవుతుంది, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఆయన శిష్యుడని నేను అన్ను, ఆయన అంటే గౌరవించే రేవంత్ రెడ్డి గారిని మోడల్గా తీసుకొని ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో చెరువుల పైన ఖచ్చితంగా కబ్జాలు ఏదైతే గురైనాయో ప్రభుత్వం, పార్టీలు, వ్యక్తులు అన్నిటిపైన కొరడా జిలూపిస్తే వరదల సమస్య పరిష్కారం అవుతుంది, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి లాంటి చర్యలు అవసరం మాత్రం నేను భావిస్తున్నాను. సార్, ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక మీరు రోజా గారితో బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి అడగాల్సింది సార్, ఏంటి సార్ ఆవిడ ఎంతవరకు నిజం? విజయ్ గారితో టచ్లో ఉంటాం, విజయ్ తమిళనాడుకి వెళ్ళిపోతుంది, రాజకీయాలు అక్కడ చేయాలనుకుంటున్నారన్నమాట ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే రోజా గారు క్లోజ్ కాదు, కానీ నాకు బాగా పరిచయమే. అంటే రోజా గారిని నేను గమనించినంత వరకు రోజా గారి మౌనం వ్యూహాత్మకమైనది. ఖచ్చితంగా ఆమె సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తుంది. రోజా గారు మౌనంగా ఉండడాన్ని ఆమెని తిట్టడం లేదా ఆమెని ట్రోల్ చేయడం, ఆమెను ఇరిటేట్ చేయడం ద్వారా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే రోజా గారిని తిట్టడం, రోజా గారిని విమర్శించడం, రోజా గారిని అవమానించడం ద్వారా వీడియోలు పెట్టుకుంటా మాట్లాడుకుంటా బతికే బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. రోజా గారు మౌనంగా ఉండడం, రోజా గారు రెస్ట్లో ఉండడం, ఆమెని ఎన్నుకున్నటువంటి గతంలో ప్రజలు, ఆమె ఏ నియోజకవర్గానికైతే వాళ్ళ ఊరు బాధపడట్లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఇట్లే ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో వారిని అభిమానించే వాళ్ళందరూ కూడా రోజా ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరు రోజా గురించి బాధపడిపోతున్నారంటే ఆమెని తిట్టడం, ఆమెను విమర్శించడం, ఆమెను ట్రోల్ చేయడం, ఆమెను అవమానించడం ద్వారా బతికే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే రోజా మాట్లాడితేనే ఆమెను తిట్టాలి, రోజా మాట్లాడితే అవమానించాలి, తద్వారా మేము కూడా బతికిపోతాం అనే బ్యాచ్ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. కాబట్టి రోజాను అవమానించే వాళ్ళు, రోజాను తిట్టే వాళ్ళ కోసం ఆమె రాదు. ఆమెను అభిమానించే వాళ్ళు, ఆమె ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళు ఆలోచనలు, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఆమె పనిచేస్తుంది. నగిరి నియోజకవర్గంలో ఆమె ఓడిపోయింది. నగిరి నియోజకవర్గంలో ఆమె ఓడిపోవడం అనూహ్యమైనది, రాష్ట్రంలో కూడా అనూహ్యమే. కానీ రోజా గారు ఓడిపోవడం ఏంటంటే నగిరి నియోజకవర్గంలో ఎవరు మహామహులు, రెడ్డివారి చెంగారెడ్డి గారు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు లాంటి మహానుమహులు కూడా 5,000, 6,000, 7,000 చుట్టూనే ఓడిపోయినారు. గాలి వీచినప్పుడు అటు ఇటు. అనూహ్యంగా 40,000 మెజార్టీతో ఓడిపోవడం ద్వారా ఆమె కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటుంది. ఆ మాట కోసం నగిరి ప్రజలుగా డిసప్పాయింట్ అయ్యారు. ఏంది ఇంత దారుణంగా ఓడిచ్చేసినాం, అందరితో బాగుంటుంది ఆమె. నిజానికి సినిమా హీరోలకి, హీరోయిన్లకి రోజా గారు ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే సినిమా వాళ్ళు అంత సెన్సిటివ్గా ఉంటారు, అద్దాల మేడలో వచ్చిన వాళ్ళు కదా. అసలు ప్రజలతో మాసగా వెళ్ళిపోవడం, ప్రజలు ఇంటికి ఆమె బెడ్రూమ్ వరకు వెళ్ళిపోతారు సమస్యలు చెప్పుకోవడం కోసం ప్రజలు. అట్లాంటి చనువు ఇస్తుంది ఆమె. అట్లాంటి వ్యక్తి ప్రజలతో బాగుంటారు, ప్రజల పట్ల బాగుంటారు. ఆమె పేరు చెడ్డ పేరు కూడా లేదు నగిరి నియోజకవర్గంలో. అయినా అంత ఓడిపోవడంతో ఓడించిన వాళ్ళు, ఆమె ఓట్లేసిన అందరూ ఏంది మరీ ఇంత దారుణంగా ఓడిచ్చేసినామే అని ఓడించిన వాళ్ళు, ఓడిపోయిందనే బాధ ఓటేసిన వాళ్ళకి ఉంది. అలాంటి మంచి పేరు ఉంది ఆమెకి. ఇట్లాంటి వాతావరణప్పుడు ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? డిసప్పాయింట్ మూడ్లోకి వెళ్తారు, రెస్ట్ మూడ్లోకి వెళ్తారు. రోజా గారు రెస్ట్ తీసి చెన్నైకి వెళ్ళిపోయారు. తలా తోకా లేని వాళ్ళు, కామన్ సెన్స్ వాళ్ళు మాట్లాడారు. చెన్నై ఆడుంది, ఆ ఊరు పక్కనే చెన్నై. ఆ ఊరంటే నగిరి నియోజకవర్గానికి ఆనుకొని ఉండేదే చెన్నై. నగిరి నియోజకవర్గం వేరు, చెన్నై వేరు కాదు. చాలా మందికి చెన్నై చెన్నై అని మాట్లాడుతున్నారు. చెన్నైకి నగిరి నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నది. ఎక్కువ మాడితే తమిళనాడుకి నడిచి వెళ్ళిపోవచ్చు. కొన్ని గ్రామాలు, ఒక గ్రామంలోని 4 వీధులు ఆంధ్రప్రదేశ్ నగిరిలో ఉంటాయి, ఇంకొక 2 ఒకే గ్రామంలో 2 వీధులు ఆ పక్క రోడ్డుకు ఉంటాయి తమిళనాడులో. అంత కలిసిపోయినటువంటి ప్రాంతం. కాబట్టి ఆమె చెన్నైలో ఉంటుంది, నగిరిలో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది? తన నియోజకవర్గంలో కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఏదైనా అభుశుభ కార్యక్రమాలు జరిగినా, శుభ కార్యక్రమాలు జరిగినా, పెళ్లిళ్ళు జరిగినా, ఏం జరిగినా వస్తుంది, అటెండ్ అవుతా ఉంది. 2, ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి వచ్చి మాట్లాడుతూ ఉంది, పోతా ఉంది. ఇంతకు మించిన ఓడిపోయిన వాళ్ళు చేయాల్సిన పనే ఉంది. రోజువారీ యాక్టివిటీ ఆమె పవర్లో లేదు, పార్టీ పవర్లో లేదు, ఆమె అధికారంలో ఎమ్మెల్యే కాలేదు. కాబట్టి ఏం చేయాలో అవి చేస్తుంది. 2 సంవత్సరాల వరకు ఎక్కడ కాన్స్టిట్యూన్సీలో తిరిగిందే లేదు కదా సార్, ఆఖరి సంవత్సరమే తిరగట్లేదు. తిరగట్లేదు. రెండోది రోజా భయపడట్లేదు.
ఎందుకు భయపెట్టలేదంటే ఒక 6 నెలలు 3 నెలలు సమయం. ఎందుకంటే రోజా గారు వస్తే ఫెరోసస్గా మాట్లాడుతుంది, మాట్లాడేంత సీన్ ఇప్పుడు లేదు కాబట్టి భయపడింది. అదేం కాదు, తను ఎప్పుడు రావాలనుకుంటుంది. ఆమె ఇద్దరు, నెంబర్ 1 వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నప్పుడు వస్తుంది. ఆమెని అభిమానించే వాళ్ళు, వాళ్ళని అభిమానించే అవసరాలు, ఆమె ప్రేమించే ప్రజలు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఆమె ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్న నగర నియోజకవర్గానికి అందుబాటులో ఉంది. ఎంత అందుబాటులో ఉందో అంత అందుబాటులో ఉంది. బాధపడే వాళ్ళంతా ఆమె మీద ఆధారపడే పరాన్న జీవులు. ఇప్పుడు పరాన్న జీవుల కోసం ఎవరు రారు, ఆమెను ప్రేమించే వాళ్ళ కోసం వస్తుంది. కాకపోతే రోజా గారు లౌక్యం తెలియనటువంటి దుందుడుకు స్వభావం, ఆమెకు లౌక్యం తెలియదు. ఆమె మనసుకి ఏది దోస్తే, మనసుకి ఏది కరెక్ట్ అనుకుంటే చెప్పేస్తుంది. దానికోసం ఎంత పర్యావసానాలకైనా సిద్ధపడుతుంది. అది ఆమె కెపాసిటీ. కాబట్టి ఇప్పుడు అందరికీ ఏంటంటే ఆమె తిట్టారు, ట్రోల్ చేసినారు, అయినా ఆమె స్పందించట్లేదు. ఆమె స్వభావం అది కాదు. మామూలుగా ఏదైనా వెంటనే స్పందించేస్తుంది. ఆమెకి ఒక సామెత కాడు ఉంది. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు కలుగులో దానుకుంటాడు. దానుకున్నప్పుడు ఆయన ఎంత పిలిచినా రాడు. కానీ శ్రీకృష్ణుడు అంటే ఆత్మాభిమానం కలిగినాడు దుర్యోధనుడు. ఆయన్ని సవాల్ చేస్తే రాడు, తిట్టండి వచ్చేస్తాడు. అప్పుడు తిడతారు, వెంటనే బయటకు వచ్చేస్తాడు. అంటే రోజాని తిడితే బయటకు వస్తుందని వాళ్ళు, అందుకే ఆత్మాభిమానం ఉన్న మనిషి కాబట్టి వచ్చేస్తున్నాను. కానీ ఈసారి పర్ఫెక్ట్ రోజా. నేను 20 ఏళ్ళుగా ఆమెను చూస్తున్నాను కానీ చిన్నప్పటి నుంచి. బట్ ఆమె ఎప్పుడు లేనంత సమయం రాని, బట్ ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్టు అందరూ ఆయన ఇరిటేట్ చేస్తున్నారు. అయినా ఆమె రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు పాలిటిక్స్ ఆమె పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. ఇదే పద్ధతిలో రెండు తమిళనాడులో విజయ్ని అడిగింది. ఆయన ఇప్పుడు కొత్త వాదన చేస్తున్నారు, ఆయన ఒప్పుకోవట్లేదు. అసలు తమిళనాడు సీఎంతో చాలా బాగుంటుంది ఆమె. ఆమె ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు తమిళనాడు సీఎం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు. కుటుంబ సభ్యులంతా పోయి ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు. రెండోది, ఆమె పోతే తమిళనాడు వాళ్ళు విజయ్ వద్దు, విజయ్ కొత్త పార్టీ. వాళ్ళ హస్బెండ్ సెల్వమణి గారు పాపులర్ డైరెక్టర్ ఇన్ తమిళనాడు. రోజా తమిళనాడులో ప్రతి ఒక్కరు రోజా అని తెలుసు. తెలుగులో ఎంత పాపులర్ హీరోయిన్ రోజా, తమిళనాడులో ఇంకా పాపులర్ హీరోయిన్. తెలుగులో ఉన్న రాజకీయ నాయకురాలు అయిపోయింది కాబట్టి ఇంకా రాజకీయ నాయకుల శత్రుత్వంగా ఉంటుంది. ఒక హీరోయిన్కి రాజకీయాల్లో చేరిన తర్వాత ఇద్దరు ఈ పార్టీ వాళ్ళు సమర్థించబడలేదు. ఆంధ్రప్రదేశ్లో పొలిటీషియన్స్ రోజా, తమిళనాడులో హీరోయిన్. ఈ రోజుకి కూడా తమిళనాడులో అందరూ ప్రేమిస్తారు ఇప్పుడు ఆమెని. కాబట్టి ఎక్కువ మంది ప్రేమించే వాళ్ళు తమిళనాడులో ఉంటారు. కాబట్టి ఆమె వెళ్తే వద్దని వాళ్ళు ఊరు ఉండరు. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారికి హైయెస్ట్ లాయల్టీ పర్సన్. ఆమెను అభిమానించే వాళ్ళ పట్ల ఉంటుంది. కాబట్టి ఆమె రావాలనుకున్నప్పుడే వస్తుంది. ఖచ్చితంగా పరాన్న జీవులు కోరుకున్నప్పుడు కాకుండా తను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు వస్తుంది. తను ప్రేమించే వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండమని కోరుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు రమ్మంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆశించినట్టుగా ఆమె వచ్చేటప్పుడు వస్తుంది. ఇది పరాన్న జీవుల యొక్క పైత్యం తప్ప ఇంకోటి కాదు. చెప్పండి సార్. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఈవీఎం అంశం ఎటు దారి తీస్తుంది సార్? ఎంతవరకు నిజాలు బయటకు వచ్చే దారి ఉంది, లేకపోతే ఈ ఈసీ పారిపోతుందా, తప్పును బయటపడుతుందని పారిపోతుందా అనేది బయట జనాల్లో ఉన్న క్వశ్చన్ సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు మీరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయినా పెద్ద విజయాన్ని సాధించే వైపు వెళ్ళిపోతున్నాడు. సాంకేతికంగా ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు, కానీ భారతదేశానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా బాలినేని ఉంటాడు. భారత రాజకీయాల్లో ముఖ్యంగా ఎలక్షన్ ఎపిసోడ్లో బాలినేని ఒక సెంట్రల్ అట్రాక్షన్గా మారిపోతున్నాడు. ఎలక్షన్ కమిషన్కి బాలినేని ఒక సింహస్వప్నంగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎపిసోడ్ ఖచ్చితంగా బాలినేని ఇది సెంట్రల్ అట్రాక్షన్ పర్సన్గా మారిపోతాడు. నెంబర్ 1, అనుమానం వచ్చింది. అనుమానం వ్యక్తం చేసే అధికారం పోటీదారుడికి ఉంటుంది. ఈయన సమీప ప్రత్యర్థి. ఎన్నికల సిస్టమ్ ప్రకారం అనుమానాలు వస్తే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అనుమానం ఏంటి? అనుమానమే, నేను ఆరోపించట్లేదు. నెంబర్ 1, బాలినేని శ్రీనివాస్ అనుమానం ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ గురైనాయి. ఈవీఎంలో వచ్చిన ఓట్లని ట్యాంపరింగ్ గురి కాదు నిరూపించాలని వెళ్ళాడు. 12 బూతులకు కట్టాడు. 5 లక్షల చిల్లర కట్టాడు. 5 లక్షల రూపాయలు మీరు రసీదు కట్టించుకుంటే మీరు నివృత్తి చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఈవీఎంలని మళ్ళీ డెమో ఇస్తారంట. అనుమానమే ఈవీఎంల పైన. ఏమని డెమో ఇస్తారు? ఉదాహరణకు మీరు పోతారు, 150 ఓట్లు చైతన్య గారు వేసుకోవచ్చు. మళ్ళీ మీకు 150 పడ్డాయా లేదో చూసుకోండి అంటాడు. అది కాదు పరిష్కారం. పాయింట్ ఏంటి? మీరైనా నేనైనా పలానా పార్టీకి ఓటేసామని దేన్ని చూసి నిర్ధారణకు వస్తారు? ఈవీఎంలు చూసి కాదు, ఈవీ ప్యాడ్లు చూసి. ఎందుకంటే నేను ఓటేస్తే సైకిల్కో, ఫ్యాన్కో, హస్తానుకో ఓటేస్తే ఈవీఎం చూపించేది నా ఓటు ఏ పార్టీకి గుర్తుందో అది మాత్రమే చూపిస్తుంది. కానీ నేను నిర్ధారణకు వచ్చేది ఈవీ ప్యాడ్లు. ఎందుకంటే కింద ఉంటుంది, మనకు 10 సెకండ్ల పాటు కనపడుతుంది నువ్వు ఎవరు ఓటేసావరా అని. అంటే నేను నమ్మేది ఈవీ ప్యాడ్లని, ఎందుకంటే నాకు కనపడేది ఈవీ ప్యాడ్ల ద్వారా. ఆ ఈవీ ప్యాడ్లు చూపించమంటున్నాను. కాబట్టి ఈవీఎంలో
950 ఓట్లు పోలైతే 500 ఓట్లు తెలుగుదేశానికి, 450 ఓట్లు బాలినేని గారికి పడి ఉంటాయి. ఒకే 150 ఓట్లతో ఓడిపోయినాడు. కోర్టు ఈవీఎంలో అదే కనపడింది. ఈవీ ప్యాడ్స్ లెక్క పెట్టమంటే మార్క్ పోలింగ్ చేయడానికి అర్థం ఏంటి సార్? అసలు దీని డిఫరెన్సియేషన్ ఏంటి? అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఈవీ ప్యాడ్లో కూడా 500 ఓట్లు తెలుగుదేశానికి, 450 ఓట్లు బాలినేని పడితే 50 ఓట్లతో దాదాపు తెలుగుదేశం గెలిచినట్టుగా డిక్లేర్ చేసి పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇది చూపించమంటా ఉంది. ఎందుకు చూపించట్లేదు? 2 కారణాలు. ఇక్కడే అనుమానాలు వస్తుంది ఎలక్షన్ కమిషన్ మీద. అనుమానాలకు ప్రామాణికం ఏంటి? ఒక నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పోలింగ్ తేదీకి, పోలింగ్ అయిన నాటికి కౌంటింగ్ తేడా ఉందని, పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు పోలింగ్ తేదీకి కౌంటింగ్ మధ్య 12.5% కూడా తేడా వచ్చేసిందని, అన్నిటికన్నా సంచలనమైన ఆరోపణ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసింది ఈవీ ప్యాడ్లు కాల్ చేసినారు. ఈవీ ప్యాడ్లు 45 రోజుల పాటు ఉండాలని నిబంధనలు చెప్తా ఉంటే ప్రజా ప్రయోజన ప్రాతినిధ్య చట్టం దానికి భిన్నంగా 20 రోజులకే ఎలక్షన్ కమిషనర్ మెమో ఇచ్చినాడు అని చూపిస్తున్నాడు ఆయన. 2 ఫామ్ 20 ఇంతవరకు పెట్టలేదు. మామూలు 1 నెలకే పెట్టేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో పెట్టారు అంటున్నారు. మరి ఫామ్ 20 ఏం చెప్తుందంటే బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో పెట్టాలి. బూతుల వారీగా ఏ పార్టీకి ఒకటి ఫామ్ 20 పెట్టలేదు ఇంతవరకు. 3 నెలలు అవుతున్నా ఈవీ ప్యాడ్లు కాల్ చేశారు. 45 రోజుల్లో కాల్ చేస్తుంది, 20 రోజులు ఎందుకు కాల్ చేస్తావు? ఇప్పుడు కాల్ చేసిన తర్వాత మీరు అన్నారు, ఒక ప్రశ్న ఏమంటారు, ఈవీఎంని డెమో ఇవ్వడం ఏంది, ఈవీ ప్యాడ్లు చూపించాలి కదా, కోర్టు చెప్పింది అదే కదా అని. ఆ కోర్టు చెప్పింది అదే, వాళ్ళు ఎందుకు చూపించలేదు అంటే ఉంటే కదా. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సంచలన మెమోతో అసలు విషయం బయటపడింది. ఈవీ ప్యాడ్లే. పేర్లు లేనప్పుడు ఏం చూపిస్తారు? మళ్ళీ డెమో ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? మీరు చెప్పింది రైటా రాంగా ఎలా ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే రాజకీయ పార్టీ స్పందిస్తుంది. నమ్ముతారో నమ్మరో వేరే సంగతి. ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఆరోపణ చేసినా అసలు స్పందించట్లేదు ఎలక్షన్ కమిషన్. దాంతో అనుమానాలకు పెద్దదైనాయి. కాబట్టి ఈవీ ప్యాడ్లు, ఈవీఎంల విషయంలో ఎలక్షన్ కమిషన్ బోషిగా నిలబడింది. ఖచ్చితంగా బాలినేని కేసు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సమయం పట్టచ్చు కానీ ఏ డైరెక్షన్ ఇంకా బాలినేని గారి అనుమానాలని లేదా దేశంలోని ఇతరుల అనుమానాలు తీర్చాలంటే ఇంకా మళ్ళీ ఎన్నికలు పెట్టడం తప్ప ఇంకొక మార్గం లేనటువంటి వాతావరణం సృష్టించారు. దీనికి కారణం నేను చెప్పట్లేదు, ఎలక్షన్ మళ్ళీ పెట్టమని నేను చేరను. అనుమానాలు కానీ నాకు లేవు. ఎందుకు లేవంటే నాకు ఆధారాలు లేవు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈవీ ప్యాడ్లు, ఈవీఎంలు కానీ చూడాలంటే ఈవీ ప్యాడ్లు కాల్ చేసిన తర్వాత ఎక్కడ చూస్తారు? చూడలేరు. కాబట్టి అది చూడకపోతే అది కుదరదని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ నిర్ణయానికి వస్తే మళ్ళీ ఎన్నికలకు పోవడం తప్ప ఇంకోరదు. ఒక బాలినేనికి ఎలక్షన్ పెడితే కుదురుతుందా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళ అనుమానాలు వస్తాయి కదా. కాబట్టి ఇది ఒక సంచలనమైన పరిస్థితిగా మారుతుంది. సంచలనమైనటువంటి రాజకీయ మార్పు. దీని కానీ నమ్మకమైన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ డీల్ చేయకపోతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలను కూడా ప్రజలు విశ్వసించరు. గెలిచిన వాళ్ళు సంతోషిస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు ఓడిపోయిన అనుకుంటారు. ఇది భారత ప్రజాస్వామ్యం పెనుమచ్చగా మీరుతుంది. ఖచ్చితంగా బాలినేని ఎలక్షన్ ప్రాసెస్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే మిగిలిపోతాడు. సార్, అన్ని అంశాల పైన టీడీపీ వాళ్ళు ప్రతి చిన్న అంశం పైన స్పందించే వాళ్ళు ఈవీఎం పైన ఎందుకు స్పందించట్లేదు సార్? స్పందించాల్సిన బాధ్యత వాళ్ళది కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కాదు వాళ్ళది. నెంబర్ 2, వాళ్ళది ముందు పోయే వెనక్కి పోయారు. ఇప్పుడు స్పందిస్తే ఏమని స్పందించాలి? ఈవీఎంలు పర్ఫెక్ట్ అనాలి. వెంటనే వచ్చేస్తుంది ప్రజల్లో, గతంలో నువ్వే చెప్పినావు కదా అని వస్తుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చుగా ఉంటుంది. రెండోది, వాళ్ళ తరపున నువ్వు చెప్పడానికి అన్నావంటే నీకేదో నీకు సంబంధం ఉందని అనగట్టేస్తారు. అది స్పందించకుండా గమ్మున ఉన్నారంటే వీళ్ళు తేలిగొట్టిన దొంగలా ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళు ఏదో చేసే అంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బాగా ఇరిటేషన్ ఇది. గెలిచినామన్న సంతోషంగా ఉండదు. ఎందుకంటే ఈవీఎంలపై రచ్చ జరుగుతూ ఉంది. ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ అనుమానాలకు తావిచ్చేలా బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి వైఎస్సీపీ ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ప్రజలు కూడా ఏమో అని అనుమానం. ఇప్పుడు ప్రజల అనుమానం ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు ఫస్ట్ అనుమానించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కుప్పగింతలు వేస్తూ ఉందో, వివాదాలకు తావిస్తూ ఉందో, మిగతా వాళ్ళు కూడా ఏమో అనుకునేస్తారు. అప్పుడు జగన్ మాటకి విలువ పెరిగిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం స్పందిస్తే లేదని నీవెందుకు స్పందిస్తున్నావు, వాళ్ళు కదా చెప్పాలి, నీకు వాళ్ళకి సంబంధం ఏంటి అంటారు. స్పందించకపోతే ఏదో ఉంది కాబట్టి వీళ్ళు స్పందించారు. అదే తెలుగుదేశానికి కూడా ఇబ్బంది. పైపెచ్చు ఈ చర్చనే నడిస్తే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలతో తెలుగుదేశం గెలిచిందనే ముద్రతో అనవసరం తెచ్చుకొని ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఆలోచన కలిగిన వాళ్ళు నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం బయటికి ఏం చేయలేదు కానీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి, త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతిలో ఈవీఎంలో ఏమీ కాలేదు,
తెలుగుదేశం కూటమి పర్ఫెక్ట్గా ప్రజలతోనే గెలిచిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కాకపోయినా నిరూపించాల్సింది ఎలక్షన్ కమిషన్ అయినా అలా జరగాలని మాత్రం తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి. Right, sir. Thank you for joining us for today's update, sir.